ధరణి, ఆ? ఎక్కడికే తోలుబొమ్మలు సర్దుతున్నావు? ఎక్కడికంటావేంటమ్మా? చెప్పాను కదా, ఈ రోజు తోలుబొమ్మలాట నేర్పించడానికి కాలేజ్కి వెళ్తున్నాను అని. ఏందయ్యా, దాన్ని ఎళ్లకుండా ఆపుతానన్నావు? అదేమో ఇప్పుడు తోలుబొమ్మలు పట్టుకుని తయారైపోయింది. దానికిప్పుడు ఏం చెప్పి ఆపుతావు? నువ్వు ఉండవే, నేనేదో ఒకటి చెప్పి ఆపుతాను. అమ్మ ధరణి, నేను చెప్పేది ఏంటంటే నాన్నా, నువ్వు చెప్పాల్సిన పనే లేదు నాన్నా, నాకంతా తెలుసు. ఏం తెలుసు బిడ్డా? ఎవ్వరి సాయం లేకుండా తోలుబొమ్మలాడించడం కష్టం. నా వల్ల కాదనే కదా నువ్వు అమ్మ కంగారు పడుతున్నారు. అది కాదు బిడ్డా, నేను నాన్నా, చెప్పేది. నేను మీ బిడ్డని. ఒక్కదాన్ని అయినా మీ పేరు నిలబెట్టే తీరుతాను. నా గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. బిడ్డా 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 అమ్మా, నాన్న మళ్ళీ మందులు వేసుకోనని అంటాడేమో, నువ్వే దగ్గరుండి వేయి. అన్నట్టు నేను రావటం ఆలస్యమైతే కంగారు పడద్దు. అక్కా, ఎక్కడున్నావు? త్వరగా రా. ధరణి, ఏందయ్యా, చెప్తాను అది ఇది అన్నావు, చోద్యం చూస్తున్నావు. తర్వాత ఏదైనా జరిగితే మనమే బాధపడాల్సి వస్తుంది. నీకు అర్థమవుతుందా? అలా అని నిజం చెప్పినా ధరణికి అనర్థమే జరుగుతుంది. ఇప్పుడు ధరణిని మనం ఎట్టా ఆపాలో తెలియడం లేదు. భగవంతుడా, మాకెందుకు ఇట్లాంటి పరీక్ష పెట్టావు? అయ్యో, ఏవయ్యా, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అంటే ధరణి అక్కడికి వెళ్ళొచ్చిన విషయం వాళ్ళకి అప్పుడే తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారో ఏంటో. నన్నేం చేసినా పర్లేదు, కానీ నీకు మన బిడ్డలకి ఏం కానివ్వను. ఏవయ్యా, ఏవయ్యా, ఆగవయ్యా. అయ్యా అయ్యా, ఎక్కడ్రా నీ కూతురు? అయ్యా, దేనికయ్యా? నాటకాలు ఆడుతున్నావా? తోలు బొమ్మలు ఆడించడానికి వీల్లేదని చెప్పినా తోలు బొమ్మలు ఆడించిందంటే మేమంటే భయం లేదనే కదా. అయ్యో, అయ్యా అయ్యా వద్దయ్యా. మేమేంటో దానికి చూపిస్తాం. అయ్యా అయ్యా, వద్దయ్యా. అయ్యా అయ్యో, అయ్యా అయ్యో, అయ్యా అయ్యా, వదలండి అయ్యా. ఆగండి అయ్యా. అయ్యో, అయ్యా అయ్యా, ఆగండి అయ్యా. అయ్యా అయ్యో, ఇదేంటి, అమ్మా నాన్న ఇక్కడ ఇంతకటి వరకు ఇక్కడే ఉన్నారే, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్న సావిత్రి పిన్ని గారికి ఒంట్లో బాలేదని చెప్పింది కదా అమ్మా. బహుశా తనని చూడటానికి వెళ్ళుంటారు. పక్కనే కదా, వస్తారులే. మనం వెళ్దాం పద, మళ్ళీ నీకు ఆలస్యం అవుతుంది. అవునవును, రాకరాకొచ్చిన మంచి అవకాశం, అస్సలు వదలకూడదు. పద వెళ్దాం. అక్క, ఇదిగో. అయ్యో, ఆగండి అయ్యా, ఆగండి అయ్యా. అయ్యా అయ్యా, వద్దయ్యా, రేయ్, వద్దయ్యా. తప్పుకో. అయ్యా, ఆగండి అయ్యా. తప్పుకో. నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమాపణలు ఎవరికి కావాలరా? మా మాట లెక్క చేయనందుకు దాని ప్రాణాలు తీస్తా. పద. అయ్యో, వదలండి అయ్యా. అయ్యా అయ్యా, వదలండి, అయ్యా వదలండి. కొట్టి చెప్పినా బుద్ధి రానప్పుడు అలా ఎలా వదిలేస్తాం? అలా దాన్ని చంపి పారేస్తాం. అయ్యా, వద్దయ్యా. అయ్యా, మీకు దండం పెడతాను, మా కూతురు వదిలేయండి అయ్యా. కావాలంటే మమ్మల్ని ఏమైనా చేసుకోండి, మా పిల్లల జోలికి మాత్రం వెళ్ళొద్దయ్యా. బాబు, నేను చెప్పేది వినండి. అయ్యా, అయ్యా, ఆగండి అయ్యా. వద్దయ్యా. అయ్యో, అయ్యా వదలండి, ఏయ్. పద. వదలండి. అయ్యో, ఏయ్, ఎక్కడ నీ కూతురు? అయ్యా, పిలువు. అయ్యా. రేయ్, వెళ్ళి వెతకండి రా. అయ్యా. సరేనా? అయ్యా, మీ దండం వద్దయ్యా. పెడతానయ్యా. తను ఏం చేయకండి అయ్యా. పిలువు. దండం పెడతానయ్యా, వదిలేయండి అయ్యా. చెయ్యొద్దయ్యా. అన్నా, ఎక్కడా లేదన్నా. నిజం చెప్పు, అది కాలేజీకి వెళ్ళింది కదా? లేదయ్యా. రేయ్, అయ్యో, పదండ్రా, కాలేజీకి వెళ్దాం. ఆగండి అయ్యా, మీ దండం వెళ్ళొద్దయ్యా. పెడతానయ్యా. అయ్యో, నా కూతురు నేను చేయకండి అయ్యా. తనకి తెలియక కాలేజీకి వెళ్ళిద్దయ్యా. వదిలేండి అయ్యా. నా అయ్యా, కూతురు నేను అయ్యా. చెయ్యొద్దయ్యా. నిజంగా నా కూతురికి ఏం తెలియదయ్యా. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మా కూతురు వదిలేయండి అయ్యా. రేయ్, ఇలా కాదు గానీ వీళ్ళని కట్టిపడేంట్రా. అలాగేనా? అయ్యో, అయ్యా, 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 వదలండి అయ్యా. రేయ్, వద్దయ్యా. కట్టరా. అయ్యో, కట్టు. వదలండి అయ్యా, వద్దు. నేను చెప్పేది వినండి అయ్యా. అయ్యా, హా. నా కూతురు చిన్నపిల్లయ్యా, దాన్ని వదిలేండి అయ్యా. వదిలేండి అయ్యా, అయ్యా. మీకు దండం పెడతానయ్యా, మా నా పిల్లలు ఏం చేయొద్దు. చేయొద్దయ్యా. వదలండి.
వదిలేయండి అయ్యా. ఏంటి ఇంత లేటు? త్వరగా వచ్చి ఏం చెయ్యాలి? ఏం చేయడం ఏంటి? అందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరెప్పుడు ప్రాక్టీస్ చేస్తారు? ఈసారి కూడా మీరే కాలేజ్ విన్నర్ అవ్వాలి. అప్పుడే మన గ్యాంగ్ కి వాల్యూ ఉంటుంది. విన్నర్ అవ్వడం ఏంటి? ఆల్రెడీ అయిపోయినట్టే. మేం రంగంలోకి దిగాక మాకు ఎదురు నిలబడే వాళ్ళెవరు, నిలబడి గెలిచే వాళ్ళెవరు? ఆ విషయం మనకు తెలుసు సంజన, కానీ తెలియాల్సిన వాళ్ళు ఇంకొకరున్నారు. ఎవరు? అటు చూడు. హాయ్ సంజన. హాయ్ నైనా. అసలు మన స్టేటస్ ఏంటి, వీళ్ళేంటి? అసలు ఇలాంటి వాళ్ళతో తిరగడానికి నీకు షేమ్గా అనిపించట్లేదా? మనిషి మనిషితో స్నేహం చేయడానికి కావాల్సింది స్టేటస్ కాదు, మంచితనం, వ్యక్తిత్వం, టాలెంట్. హబచ్చా, ఏంటి ఆ తోలు బొమ్మల దాన్ని చూసుకున్నా నీకు ఈ కాన్ఫిడెన్స్? చూడక్క, ఎప్పుడైనా మనదే పైచే ఉండాలి. మన కాళ్ళ కిందున్నోళ్ళు ఎప్పుడూ మన స్థాయికి రారు కూడా. సో ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. మాతో జాయిన్ అవ్వు, లేదంటే నువ్వు ఓడిపోవడం పక్కా. ప్రోగ్రామ్ స్టార్ట్ కాకుండానే విక్టరీని డిసైడ్ చేయలేం కదా. నాకు ధరణి మీద నమ్మకం ఉంది. ఓడిపోవాలని నువ్వు డిసైడ్ అయితే మేమేం చేయగలం? ధరణి వస్తే అందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం పదండి. ప్రీతి అంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే నిజంగానే ఆ తోలు బొమ్మలది విలన్ గెలిపిస్తుందా? హ, ఏంటది గెలిపించేది? అది అసలు ఇక్కడికి వస్తేనే కదా. అది రాకుండా ఉండడానికి మా ఏర్పాట్లు మేం చేశాం.